అన్న మీరు మ్యూట్‌లోనే ఉన్నారు. ప్రభుదాస్ అన్న మీరు మ్యూట్‌లోనే ఉన్నారన్న. యెస్. ప్రైజ్ లార్డ్. యెస్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో నుంచి ఒక వాక్యం చదువుకుందాం. 8వ అధ్యాయంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం. 12వ వచనం చదువుకుందాం. ఎందుకంటే మనం గృహప్రవేశ గడియల్లో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని అవే చూసుకుందాం. 8వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ పాసందులో కలిసి కూడి ఆయన ఈ రీతిగా ప్రార్థనలో ప్రభావ మేము మరి ఏకీవిస్తుండగా మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన మీ సన్నిధానాన ప్రభావ మరి మా ప్రార్థన విజ్ఞాపములు ధూపములు చేరినట్లుగా మీ అభిషేకం మాకు దయచేయమని కోరుతూ వందనాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యంలో నుంచి మనం చదివిన ఈ భాగం మనం చూస్తే మంచి ఇండ్లు కట్టించుకొని అని ప్రభువే దేవుడే మనకి సెలవిచ్చాడు. లేకపోతే మనం దేవుని యొక్క మాట ద్వారా తప్ప మనం లోకంలో ఏమీ చేయలేం అన్నమాట. దేవుడు సెలవు ఇవ్వాలి. ఆ దేవుడి సెలవు ద్వారానే కానీ మరి దేని ద్వారా కూడా మనం ఏమీ చేయలేం అన్నమాట. అందుకని ఇక్కడ చిన్న ఈ భాగాన్ని మనం చదువుతున్నాము. మంచి ఇండ్లు కట్టించుకొని అని ప్రభువే చెప్పాడు. ఎందుకంటే అప్పుడు దాకా మరి ఇశ్రాయేలీలు మరి గుడారాల్లో అక్కడ ఇక్కడ ఉంటా వచ్చారు. అరణ్యాల్లో మరి ఎడారుల్లో వారి ప్రాంతాల్లో ఒక స్థిరమైన నివాసం లేనటువంటి వారుగా ఇశ్రాయేల్ ప్రజలు వారు జీవిస్తూ వచ్చారు. అయితే దేవుడే ఒక సమయం వచ్చింది, మీరు మంచి ఇళ్ళు కట్టించుకోండి, కానీ ఇక మీరు తిరగాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభువే వారికి ఒక మంచి ఆనవాళ్ళు దేవుడు దయచేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఒక 5 గృహాల గురించి ఈ ఉదయకాల సమయంలో మనం తేలికపాటుగా కొన్ని వచనాల ఆధారంతో మనం చూద్దాము. ఫస్ట్ మరి దాసుల గృహము అన్నమాట. ఇది దేనికి సాదృశ్యంగా ఉందనేది మనం చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మీరు సర్వజనుల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకొనలేదు. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించుచున్నాడు గనక, తాను మీ తండ్రులతో చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు గనక యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించాను అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట, దాసుల గృహము అన్నమాట. ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటిది మొట్టమొదటి గృహం ఏంటంటే దాసుల గృహం అన్నమాట. ఇక్కడ మనం చూస్తే దేవుడు దాసుల గృహంలో నుంచి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొచ్చాడు. ఇక్కడ దాసుల గృహమును అంటే ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, బయటికి ఎందుకు తీసుకురావాలనుకున్నాడంటే, ఒకటి తండ్రులకు చేసిన ప్రమాణం, వాళ్ళ తండ్రులతో ప్రమాణం చేశాడు దేవుడు. రెండవది తన బాహుబలం ఏంటో చూపించాలనుకున్నాడు. తన బాహుబలము ఏంటో ప్రజలకి చూపించాలనుకున్నాడు. రెండోది. మూడోది ఐగుప్తు రాజు అయిన ఫరో చేతిలో నుండి విడిపించడానికి దేవుడు ఎంత శక్తిమంతుడో అనేది చూపించడానికి దేవుడు వారిని దాసుల గృహంలో నుంచి బయటికి తీసుకురావాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనం చూస్తే
మరి మరి ఎందుకు ఇలా తీసుకురావచ్చాడండి? మొదటి సమూయేలు గ్రంథంలో కూడా ఈ మాట చదవచ్చు. 12వ అధ్యాయము, మొదటి సమూయేలు 12వ అధ్యాయంలో 22వ వచనం చదువుతాం అన్నమాట. మొదటి సమూయేలు 12, 22వ వచనంలో మనం చూద్దాం. యెహోవా మిమ్మల్ని తనకు జన్మగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము ఆయన విడనాడడు అన్నమాట. కాబట్టి దేవుడు మనకి దాసుల గృహంలోంచి ఒక మంచి గృహాన్ని ఇవ్వటానికి దేవుడికి ఎందుకు ఇష్టమైందంటే ఆయనకి ఇష్టమైంది అంటాడన్నమాట. మన ఇష్టమేం లేదు ఇక్కడ. దేవుడు ఒక వ్యక్తికి మనం ఒక గృహాన్ని ఇస్తున్నాడు అని అంటే అది దేవుని ఇష్టమై ఉండాలి. రెండోది రెండో మాట ఏంటంటే తన ఘనమైన నామము నిమిత్తము అని అంటాడు. ఘనమైన నామం, ఆయన ఘనమైన నామం ఏంటో మనం రుచించాలి. ఈ భూలోకంలోనే మనం రుచించేసినటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యం చలుస్తున్నమాట. అయితే దాసుల గృహం అంటే ఏంటి? దాసుల గృహం అంటే ఏంటంటే మనం దేవుని వాక్యంలోంచే చూడాలి అన్నమాట. ద్వితీయోపదేశ కాండంలోనే దాసుల గృహం అని అన్నాడు కదా. ఏంటి దాసుల గృహం అంటే 4వ అధ్యాయము 20వ వచనం చూస్తే 4వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 20వ వచనంలో ఏంటి దాసుల గృహం అంటే యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తన స్వకీయ జన్మగా ఉండుటకై ఐగుప్తులో నుండి అనగా ఆ ఇనుప కొలుములో నుండి మిమ్మల్ని రప్పించి అన్నమాట. దాసుల గృహం అంటే ఏంటో కాదు, ఇనుప కొలిమి. అదే మరి లోకంలో మనం జీవించిన విధానాలు ప్రభులోకి ప్రభు పట్టించుకోకుండా ఉన్నంత కాలం ఉన్నటువంటి ఆ విధానాలన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే ఆ ఇనప కొలిమి. అదంతా కూడా ఇనప కొలిమి అన్నమాట. కాబట్టి ఒక మంచి గృహంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోమంటాడు. మళ్ళీ తిరిగి మీరు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చారో అన్నమాట. ఆ ఇనుప కొలిమిలో నుంచి నేను మిమ్మల్ని ఎలాగో తీసుకొచ్చానో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక స్థిర నివాసం లేకుండా మీరు అక్కడక్కడ తిరిగి ఉన్నారు కాబట్టి మరి నేను తీసుకొచ్చినటువంటి ఇల్లు ఎలా ఉందో చూడండి చెప్పేసి దేవుని ప్రేమను మనం రుచించడానికి దేవుడు ఆ విధంగా చేస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలానే కీర్తన 44వ అధ్యాయం 3వ వచనంలో కనుక గమనిస్తే వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహుబలమే వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలగచేశాను. కాబట్టి ఒక మంచి గృహంలోకి, దాసుల గృహంలో నుండి ఒక మంచి గృహంలోకి తీసుకురావాలంటే దేవుని కటాక్షం కావాలంటాడు ఇక్కడ దావీదు. అలాగే నీ దక్షిణ హస్తం యొక్క బలం కావాలి, నీ బాహువే, నీ ముఖ కాంతియే మాకు విజయమునిచ్చింది. ఒక దాసుల గృహంలో నుంచి మరి ఇలాంటి శ్రేష్టమైనటువంటి గృహంలోకి రావడానికి దేవుడే మనకి ఇంత గొప్ప సహాయం చేశాడు అనేటువంటిది మనం దేవుని ప్రేమను మనం రుచించేటువంటి వారుగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకున్నమాట. దాసుల గృహము ఇంకొక కొత్త నిబంధనలో మనం చూసే పని అయితే దాసుల గృహము దీనికి సాదృశ్యంగా ఉంది. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూస్తే దాసుల గృహము మరి రెండవదిగా మనకు చూస్తే అది పాపానికి సంకేతంగా ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు అన్నమాట. 3వ అధ్యాయము 3వ వచనంలోంచి మనం చదువుతాం అన్నమాట. ఎందుకనగా మనము కూడా మునుపు అవిధేయులమై మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు దేశించుకొంచుంటిమి కానీ అంటాడు. దేశించుకుంటుంటే కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా ఆయన మనను రక్షించాను. కాబట్టి మొట్టమొదటిది మరి దాసుల గృహంలోంచి అనగా పాపపు బంధకాల నుంచి, పాపపు సంకేతాల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చినటువంటి విధానాలు మనకి దాసుల గృహం అనేది జ్ఞాపకం చేస్తుందన్నమాట. అక్కడి నుంచి దేవుడు వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చాడంటే చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే దేవుడు దాసుల గృహములో నుంచి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే
రక్షణ గృహంలోకి తీసుకొచ్చానంటాడు అన్నమాట. రక్షణ గృహం అన్నమాట. చూడండి, నిర్గమకాండం 12 అధ్యాయము 13 వచనం చదువుతాను. 12, 13 వచనం చదువుతామాట. మీరున్న ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు ఏ తెగులు మీ మీదికి రాదు అన్నమాట. రెండోది ఏంటంటే మన గృహము రక్షణ గృహముగా ఉంటుంది. 27వ వచనం కూడా చదువుదాం. అక్కడ 27వ వచనం కూడా, మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతం చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టవలనని అనవలను అప్పుడు చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి అన్నమాట. రెండవది ఏంటంటే రక్షణ గృహం అన్నమాట. దేవుడు ఇశ్రాయేల్ ఇండ్లను రక్షించడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు, కాపాడటానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. అదే పస్కా బలి. అనగా ఆ రక్తమును చిందించి వారి గౌనులకు అవి రాసినప్పుడు మరణ దూత మరి దాటిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అన్నమాట. దాటిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. అంటే దీన్ని ఏం చూపించబడుతుంది? 23వ వచనంలో, అదే నిర్గమకాండం 12, 23వ వచనంలో, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని రానీయుడు. అది ఒకటి. 27వ వచనంలో, ఇది మీకు యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు. అది రెండోది. మూడోది అదే 27లో చివరి భాగంలో ఉంటుంది, అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి అన్నమాట. కాబట్టి ఒకటి, సంహారకుడు చొరబడడు. రెండోది, మీ ఇండ్లు కాయబడుతున్నాయి. మూడోది, మీరు తలలు వంచి నమస్కారం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి అని అంటమాట. అదే ప్రతిష్ఠిత అన్నమాట, నమస్కరించుట అన్నమాట. కాబట్టి ఈ యొక్క గృహము, రక్షణ గృహము అనేది జ్ఞాపకం చేయబడుతుందన్నమాట. దేవుడు ఈ రక్షణ గృహాన్ని మనకు దేవుడు దయచేయాలన్న గృహము ఇక్కడ రక్షణకు సాదృశ్యం ఉంది. అంటే కాపుదల. రక్షణ అంటే ఏంటో కాదు, దేవుని కాపుదల, భద్రత, క్షేమానికి సూచనగా దేవుడు ఈ గృహాన్ని దేవుడు వారికి ఇచ్చాడనమాట. కాబట్టి ఇశ్రాయేలీయులు గృహాలలో ఎక్కడ కూడా తొందరపాటు లేదు, ఎక్కడ కూడా మరి అసమానార్థమైన పరిస్థితులు లేవు, ఎక్కడ కూడా మరి ఎలాంటిది లేదనమాట. అలాంటి శ్రేష్టమైన గృహాన్ని దేవుడు వారికి ఇచ్చాడనమాట. మొదటి పేతురు పత్రికలో నుంచి మనం చూద్దాం ఈ విషయాన్ని. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ రక్షణ గృహం అంటే చూద్దాం అన్నమాట. 1వ అధ్యాయం 9వ వచనం, 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన కనులార చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. చూసావా, ఈ మాట వచ్చింది, మీ విశ్వాసముకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. కాబట్టి మరి ఆత్మరక్షణ పొందుచు అంటే కాపుదల, దేవుని కాపుదల, దేవుని భద్రతన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు అన్నమాట. కాబట్టి రక్షణకు సాదృశ్యంగా ఉందన్నమాట. కాబట్టి అంతేకాదు, ఎందుకు ఆయన మనల్ని కాపాడగలటానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేయబడింది. 12:10 అన్నమాట. చూడండి, ఇక్కడ 12:10లో, మరియు ఒక గొప్ప స్వరం పరలోకము నుండి ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుచున్న అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. చూసావా, ఇప్పుడు అధికారమును ఆయన క్రీస్తు వాయను. వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు. కాబట్టి మన దేవుడు రక్షణ, శక్తి, రాజ్యము, అధికారము మొత్తం యేసు ప్రభువారు సొంతం అయిపోయినాయి అన్నమాట. కాబట్టి ఆయన తప్ప ఈ లోకంలో మనల్ని కాయగలవాడు, భద్రం చేయగలవాడు ఎవ్వరు లేరండి. అందుకనే ఆయన నామములోనే ఈ యొక్క రక్షణ గృహం అనేది మనం అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. మన పాపములను మనం కడగబడి ఉన్నాం, విశ్వాసం బట్టి
ఆ పస్కా అనుభవాన్ని మనకు వచ్చాం అనమాట. అందుకని హెబ్రీ గ్రంథకర్త కూడా చెబుతాడనమాట. ఏమంటాడంటే 11వ అధ్యాయం 28వ వచనంలో 11వ అధ్యాయము 28వ వచనంలోంచి ఈ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. చూద్దాం. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారం ఆచరించెను. చూసావా, రక్త ప్రోక్షణము పస్కాను ఆచరించెను అని అంటే రాబడింది అనమాట. నిజంగా దేవుడు ఎందుకు ఇది చేశాడంటే వారిని కాపాడటానికి, వారిని భద్రంగా చేయడానికి దేవుడు ఈ గృహాన్ని దేవుడు వారికి ఇచ్చాడనమాట. ఈ రోజున ఈ రక్షణ గృహం అనేటువంటి ఆ గృహంలో మనం అందరం కూడా ఉన్నాం. దాసుల గృహంలోంచి మనం ఎప్పుడో బయటకు వచ్చేసాం. ఇప్పుడు రక్షణ గృహంలో మనం కొనసాగుతూ ఉన్నాం ప్రస్తుతం అన్నమాట. అంతేకాదు మరి ఇంకొక గృహం కూడా ఉంది. ఆ గృహం కూడా పేరు చెబుతాను అనమాట. ఇదే గృహం అంటే ద్వితోపదేశ కాండంలోనే చూద్దాం. అది కూడా ద్వితోపదేశ కాండంలోనే 6వ అధ్యాయము, ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ద్వితోపదేశ కాండం 6:7 వచనంలో చదువుదన్నమాట. నీ కుమారులకును వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను, సూచనలుగా వాటిని నీ చేతులు కట్టుకునవలను, అవి నీ కనులకు నడుమ భాషముగా ఉండవలను, నీ ఇంటి ద్వారా బంధకుల మీద, నీ గౌనముల మీద వాటిని వ్రాయించుకునవలను. ఏంటిది ఇది అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మన ఇండ్ల మీద ఉండాలంటాడు. ఎందుకు ఉండాలి అని అంటే, దేవుడు మనకు ఉపదేశకుడు, ఆయన బోధించేవాడు, ఆయన మార్గాన్ని చూపించేవాడు, ఆయన నడిపించేవాడు, ఆయన మనతో ముచ్చటించేవాడని దేవుని వాక్యం చూస్తుంది. దీనికి ఈ విషయాన్ని క్లియర్గా చూడాలంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలోంచి మనం చూస్తే ఇంకా క్లియర్గా మనకు అర్థం అయిద్ది అన్నమాట. 6వ అధ్యాయంలో 22వ వచనం, సామెతలు 6వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే ఏమంటే, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఏంటిది? దేవుని వాక్యాలు. మన ఇంటి ద్వారాలలో బంధకుల మీద దేవుని వాక్యము అనేది పెట్టుకుంటారు. ఎందుకు అని అంటే అది మనకు బోధ చేస్తాయి అన్నమాట. మనం ఒక సమస్య మీద మనం ఇంట్లోకి వచ్చి మనం పడుకొని ఆలోచిస్తున్నప్పుడు మన కళ్ళు ఆ గోడల మీద పెట్టబడినటువంటి వాగ్దానాలు చూస్తే ఆ వాగ్దానం మనల్ని ఎంతగానో బలపరిచేదిగా, బోధించేదిగా, మార్గాన్ని చూపించేదిగా, నడిపించేదిగా ఉంటుంది అన్నమాట. ఇదే గృహం అంటే మరి ఉపదేశం చేసే గృహం. మన గృహం ముఖ్యంగా మనకు ఉపదేశం చేసేదిగా ఉండాలి. ఆయన మనకు ఉపదేశం చేసే గృహమై ఉన్నాడు. యేసు ప్రభువారే ఆయన అన్నమాట. ఆయన నడిపించేవాడు, కాపాడేవాడు, ముచ్చటించేవాడు. నీకున్న ప్రతి సమస్యలోనూ ఆయన నీతో ముచ్చటిస్తాడు అన్నమాట. నీతో ముచ్చటించేటువంటి వాడుగా ఉన్నాడనే విషయము జ్ఞాపకం చేసుకున్నమాట. అంతేకాదు మరి కీర్తనలు 78వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే 78:4వ వచనం చూస్తే, యెహోవా స్తోత్రాల క్రియలు, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము, రాగల తరములో పుట్టవు పిల్లలకు దాన్ని ఎరుగునట్లుగాను, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొక ఉండి యథార్థమైన హృదయములు కాక దేవుని విషయమై స్థిరమైన మనసు లేని వారి తమ పిల్లల మీద తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండక వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లు అన్నమాట. 3 విషయాలు. ఒకటి, నిరీక్షణ గలవారై ఉండాలి. రెండోది, దేవుని విషయంలో స్థిరమైన మనసు గలవారుగా ఉండాలి. మూడోది, ఆయన ఆజ్ఞలు గైకొనేటువంటి వారుగా ఉండాలని మన బిడ్డలకు వాటిని వివరించినట్లుగా మరి ఈ విషయాలన్నీ మనకి మన గుడారాల్లో కనపడాలన్నమాట. కాబట్టి రెండో గృహం ఏంటంటే, ఆయన మనకు బోధకుడు, ఆయన మనకు ఉపదేశకుడు, ఆయన మనకు మార్గదర్శకుడు అనే గృహం. మన గృహము ఎవరొచ్చినా ఎవరు పోయినా అందరికి అయ్యే కనపడాల. స్కూల్లో బంగాల్ని అన్ని స్కూల్కు సంబంధించినవి కనపడతాయి. హాస్పిటల్లో బంగాల్ని అన్ని హాస్పిటల్కి సంబంధించినటువంటి విషయాలు, ఆ బొమ్మలు ఆ గోడల మీద కనపడతాయి అన్నమాట.
ఆ ఆ ఒక కోర్టుకు పోగానే అక్కడ కొన్ని సూచనలు రాసి ఉంటాయి అనమాట. పోలీస్ స్టేషన్కి పోగానే అక్కడ కొన్ని సూచనలు బొమ్మలు అయిన పెట్టి ఉంటాయి అనమాట. ఎందుకంటే అవి సూచనలు అవన్నీ. వాటిని చూసి ఓహో ఇది అదని చెప్పి అలా మన గృహం కూడా బోధించే గృహంగా ఉండాలి. ఒక బోధించే గృహంగా ఉండాలి. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, మస్తానియాన్ అని. ఆయన క్యాన్సర్ లో ఫైనల్ స్టేజ్ లో ఉన్నాడు. ఎందుకో ఆయన మందిరానికి రావాలనిపించింది. ఆయన వచ్చాడు, ఎవరూ లేవు ఇక్కడ. ఆయన వచ్చాడు, ఆయన మందిరం అంతా తిరిగి చూశాడు. అన్ని వాగ్దానాలు కనపడ్డాయి. ఒక్క వాగ్దానం కూడా బీరుబాకుండా అన్ని వాక్యాలు చదివి లాస్ట్ లో మోకరించే, దేవా నువ్వు ఒక్కడవే దేవుడు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడని ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన చేసి ఆ మారుమనసు పొందాడు ఆయన. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేరు, నేను ఎవరు నమ్మట్లేదయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అన్నారు. ఆయన మంచి విశ్వాసంతో చనిపోయాడు ఆయన. కాబట్టి మన గృహాలు బోధించే బోధకుని గృహముగా ఉండాలన్నమాట. తర్వాత మనం ఇంకో చూడొచ్చు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇంకో గృహం మనకు కనపడింది. మీ అందరికి తెలుసు, అది మన తండ్రి ఇల్లు. ప్రతి ఒక్కరం కూడా మన తండ్రి ఇల్లు మనం చూడబోతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనకు 2వ వచనంలో మనం చూడొచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట మనం చదవచ్చు అన్నమాట. మన తండ్రి ఇంటిని మనం చూడబోతున్నాం. చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండి స్థలములు మీరు కూడా ఉండలేకుండా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదును. ఇదేంటంటే మన తండ్రి ఇల్లు. ఇది మన తండ్రి ఇల్లు దగ్గరే మన ఇల్లు కూడా ఉన్నాయి. మన ఇండ్లు కూడా ఉన్నాయి. ఆ ఇంట్లో మనం ప్రవేశించబోతున్నాం. తండ్రి గృహమును మనం చూస్తాం. రెండవది, మన గృహం కూడా అక్కడే ఉంది. ఆ గృహంలో కూడా మనం ప్రవేశించబోతూ ఉన్నాం. మన గృహం ఎక్కడుంది అనంటే అది బైబుల్ ఎక్కడ చెప్పాడు అనంటే మన గృహం గురించి 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడొచ్చు. 2వ కొరింథీ 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీల సంఘానికి ఈ మాట రాశాడు. భూమి మీద మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినాను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకములో మనకుందని ఎరుగుదుము. చూసావా, పరలోకములో మన గృహం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. పరమ నివాసం, దీన్నే పరమ నివాసం అంటారన్నమాట. కాబట్టి అసలైన ఇంట్లోకి మనం ప్రవేశించబోతున్నాం అన్నమాట. అసలైన ఇల్లు మనకు పరలోకంలో ఉంది. మన తండ్రి ఇంటికి మనం చేరబోతున్నాం అన్నమాట. అది ఎప్పుడు జరుగుతుందంటే మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివితే ఆ భాగాల్లో మనకి ఆ విషయాలు కనపడతాయి. ఆర్భాటంతో ప్రభు రాబోతున్నాడు. అయితే మనం ప్రభుని ఎదుర్కోబోతున్నాం. మన గృహంలోకి మనం ప్రవేశించబోతున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన గృహంలోకి మనం వెళ్ళిపోబోతున్నాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చే ఈ తాత్కాలికమైన గృహాల్లో ఉండి మన గృహాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం అనే విషయాన్ని మనం అన్నమాట. అందుకని హెబ్రీ రాసిన పత్రికలో కూడా 9వ అధ్యాయం 11వ వచనంలో కూడా, అయితే క్రీస్తు రాబోతున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా అంటాడు. పరిపూర్ణమైన గుడారము ద్వారా. అసలైన ఇంట్లో మనం కట్టుకున్న ఇంట్లోనైనా కొన్ని ఉండకపోవచ్చు, కొన్ని వస్తువులు ఉండకపోవచ్చు, కొన్ని అమెరికల్లో అవైనా కనపడకపోవచ్చు. కానీ పరలోకంలో మన గృహంలో అన్ని ఉంటాయి, సకలేకం ఉంటాయి. దాంట్లో పరిపూర్ణమైన గృహం. కాబట్టి దాంట్లో మనం ప్రవేశించబోతున్నాం. అందుకని మన దేవుడు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మరి రాబోతున్న మేలుల విషయం అన్నమాట. రాబోతున్న మేలుల విషయం అన్నమాట. అంటే కింద కింద రాశాడు, కలిగి ఉన్న మేలుల విషయంలో అంటాడు అన్నమాట. మనకు కలిగి ఉన్న మేలు, దేవుడు ఈ లోకానికి వచ్చి మనకి ఎన్నో మేలు కలగజేశాడు. మనకు కొన్నే తెలుసు, అయితే తెలియని ఇంకా ఉన్నాయి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం అన్నమాట. అలాగనే 1 పేతురు 3:13 2వ పేతురు 1వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సూచించిన ప్రకారము
నా గుడారము త్వరగా ఆ, ఆ, విడిచిపెట్టవలసి దాన్ని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని రేపుట న్యాయం అని అనుకుంటున్నా అన్నమాట. ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా గుడారము త్వరగా విడిచిపెట్టాలని అని అంటాడు అనమాట. కాబట్టి మనం ఈ లోకంలో ఈ గుడారాన్ని మనం త్వరగా వదిలేస్తాం అన్నమాట. అయితే నిజమైన గృహంలో మనం ప్రవేశించబోతున్నాం. కాబట్టి మన పితరులందరూ కూడా దేని మీద మనసు కలిగి ఉన్నారంటే ఆ పరమ గృహం మీద మనసు కలిగి ఉన్నారు అన్నమాట. కాబట్టి ఒకటి దాసుల గృహంలోంచి తీసుకొచ్చాడు, రెండోది రక్షణ గృహంలోకి నడిపించాడు, మూడోది ఉపదేశ గృహంలో ఆయన మనం దాచిపెడుతున్నాడు, నాలుగోదిగా మనం చూస్తే నాలుగోదిగా పరమ గృహానికి మనం చెందిన వారము అన్నమాట. ఈ లోకానికి చెందినటువంటి వారం కాదు మనం. ఈ లోకంలో ఉన్న ఒక అద్దీంట్లో ఉన్నట్లుగా ఉండి పరమ గృహానికి మనం చేర్చబడేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు అన్నమాట. ఈ చిన్న లేఖన భాగములు మనం ఇటుకల్లో జీవించి నిజమైన గృహములో, పరిపూర్ణమైన గృహములో, ఆనంద గృహములో, శాశ్వత గృహములో దేవుడు మనం చేర్చి ఆనందింపచేయను కాక. అటు కృప మనందరికి ప్రభు దేవుడు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లాట్ అందరికి. ప్రైజ్ లాట్.